ఇక కొత్త కెప్టెన్లతో సరికొత్త జోష్తో బరిలో దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ జట్లకు ఆరంభ మ్యాచ్ల్లో చతికిలపడ్డాయి. ఆ మ్యాచ్ల్లో రెండు జట్లు విజయానికి దగ్గరగా వచ్చినా ఆఖర్లో తడబాటుతో పరాజయాలు మూటకట్టుకున్నాయి. మరి ఇవాళ ఉప్పల్ స్టేడియంలో అమీతుమీ తేల్చుకోనున్న సన్ రైజర్స్, ముంబైలలో మురిసేదెవరు, గెలుపు బోనీతో పాయింట్ల ఖాతా తెరిచేదెవరు? కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన ఫస్ట్ మ్యాచ్లో సన్ రైజర్స్ గెలుపు ముంగిట బోల్తా పడింది. హెన్రిచ్ క్లాసెన్, షాబాజ్ అహ్మద్ జట్టును విజయానికి చేరువ చేసిన హర్షిత్ రాణా సూపర్ బౌలింగ్తో కమిన్స్ సేనాకు కళ్లం వేశాడు. ఇక గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో ముంబైది అదే పరిస్థితి. చివరి ఓవర్ వరకు రేసులో ఉన్న ముంబై ఆఖరి 4 బంతుల్లో తడబడి మ్యాచ్ను చేజార్చుకుంది. ఇప్పుడు ఈ రెండు జట్లు ఫస్ట్ విక్టరీపై గురిపెట్టాయి. ఈ సీజన్లో సొంత గెడ్డపై సన్ రైజర్స్ కు ఇదే మొదటి మ్యాచ్. భువనేశ్వర్, మార్కో ఆన్సన్, నటరాజన్, కమిన్స్లతో బలమైన బౌలింగ్ కలిగిన సన్ రైజర్స్ రేంజ్కి తగ్గట్లు పర్ఫామ్ చేస్తే ఉప్పల్లో బోని కొట్టొచ్చు. మిడిల్ ఆర్డర్లో క్లాసెన్, షాబాజ్ మాదిరే, టాప్ ఆర్డర్లో మయాంక్ అగర్వాల్, అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, మరిక్రామ్ దూకుడు పెంచాలి. భీకరమైన బ్యాటింగ్ లైనప్ కలిగిన ముంబైకి సన్ రైజర్స్ బౌలింగ్ పరీక్షగా నిలవనుంది. ఇక ఇవాళ జరగబోయే ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్ కు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రానా అందిస్తారు. హైదరాబాద్లో ఐపీఎల్ సంబరం మొదలైపోయింది. సన్ రైజర్స్ ముంబై జట్ల మధ్య మొదటి మ్యాచ్, పైగా హోమ్ గ్రౌండ్లో సన్ రైజర్స్ రేపు ఆడబోతున్న నేపథ్యంలో మొత్తం టికెట్లన్నీ 1 అవర్లోనే అయిపోయినాయంటే ఈ మ్యాచ్కి ఎంత క్రేజ్ ఉందో మనం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. వస్తాం, నా బ్యాక్గ్రౌండ్ ఎవరన్నారు చూడండి. సన్ రైజర్స్ జట్టు ఒక పక్క, మరో పక్క ముంబై ఇండియన్స్ సంబంధించిన జట్టు. మొత్తం 2 స్టార్ టీంలు, 2 సర్వేంగా కూడా వాళ్ళు ప్రాక్టీస్ సెషన్ చేసుకునే నేపథ్యం కాబట్టి ఒక ప్లేస్లో అయితే బ్యాటింగ్ కోచ్ కిరణ్ పొలార్డ్ బ్యాటింగ్ కోచ్ చేపిస్తున్నటువంటి మిగతా ప్లేయర్స్ అంతా కూడా వామప్లు చేస్తున్నటువంటి నేపథ్యం. దాంతోపాటు మరోపక్క లెఫ్ట్ సైడ్ ఒకసారి చూద్దాం మనం. సో మొన్న ఇప్పుడు బ్యాట్ తీసుకెళ్తున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఒక్కసారి మనం చూద్దాము. మొన్న 6ల మీద 4ల మీద యమ కొట్టినటువంటి ఎవరైతే క్లాసన్ ఉన్నాడో, క్లాసన్ తన బ్యాటింగ్ ప్రాక్టీస్ కోసం తను కూడా వెళ్తున్నారు. ఇప్పటికే ప్లేయర్స్ అందరూ కూడా వచ్చారు, కోచెస్ కానీ వీళ్ళందరూ కూడా దాదాపు 2 గంటల నుంచి కూడా వీళ్ళందరూ ప్రాక్టీస్ సెషన్ చేసి ఇప్పుడు అలసిపోయి కూర్చున్నటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. మరోపక్క ముంబై ఇండియన్స్ సంబంధించిన విషయంలో పక్కనే రైట్ సైడ్ వీరి యొక్క ప్లేస్లో పూర్తి స్థాయిలో అక్కడ వారు ప్రాక్టీస్ చేస్తున్నారు. మనం విజువల్లో చూస్తున్నాం. ఎవరైతే బ్యాట్స్ కొడుతున్నారో కిషన్ కూడా మనం విజువల్లో చాలా క్లియర్గా చూస్తున్నాం. సో ఈ మ్యాచ్ కోసం పూర్తి స్థాయిలో భద్రతాపరమైనటువంటి ఏర్పాట్లు కూడా చేశాం. దాంతోపాటు ఈ యొక్క ఉప్పల్ స్టేడియం సర్వాంగ సుందరంగా కూడా కనపడుతుంది. ఎందుకంటే గతంలో కొన్ని ఏదైతే మెయింటెనెన్స్ చేసే లోపాల వల్ల కూడా చాలా వరకు దీని యొక్క ప్రాబ్లం అనేది పోయింది. కానీ ఇప్పుడు చాలా నీట్గా కనిపిస్తుంది. కొత్త చైర్లు వచ్చాయి, పూర్తి స్థాయిలో వీళ్ళన్నీ కొత్త లైట్స్ కూడా ఏర్పాటు చేశారు. దాదాపు ఈ స్టేడియం సరౌండింగ్ దీంట్లోనే 360 దాకా కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారంటే అర్థం చేసుకోవచ్చు ఏ విధంగా వీళ్ళు భద్రత మీద కాన్సన్ట్రేట్ చేశారు. దాదాపు 2800 దాకా కూడా పోలీసుల్ని ఇక్కడ వివిధ సంబంధించినటువంటి బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. వివిధ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఈ యొక్క మ్యాచ్ కోసం వాళ్ళు సెక్యూరిటీ మీద వారు రాబోతున్నట్టుగా మనకు తెలుస్తుంది. దాంతోపాటు స్టేడియం లోపల కూడా ఎవరైతే వచ్చినటువంటి ఇబ్బందికరంగా లేకుండా కూడా వెంటనే వారికి పూర్తి స్థాయిలో గైడెన్స్ చేయడానికి ఇక్కడ వాలంటీర్స్ కూడా రాబోతున్నారు. దాదాపు ఈ యొక్క స్టేడియంలోనూ 39,000 మంది దాకా మ్యాచ్ వీక్షించబోతున్నారు. ఇప్పటికే టికెట్స్ హాట్ కేకుల్లా కూడా అమ్ముడుపోయాయి. ఎందుకంటే ముంబై ఇండియన్స్ టీంకి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు, ఆ క్రేజు ఇండియాలోనే. సో దాని రెండో మ్యాచ్ ఇవాళ ఆడబోతుంది కాబట్టి, పైగా హోమ్ గ్రౌండ్లో సన్ రైజర్స్ తన మొట్టమొదటి మ్యాచ్ ఆడబోతుంది. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ చూసిన తర్వాత సన్ రైజర్స్ త్రుటిలో ఓడిపోయినప్పటికీ కానీ ఒక గెలుపు అనేది, ఒక ఆశ అనేది వచ్చినటువంటి నేపథ్యం కనబడుతుంది. ఎందుకంటే బ్యాట్స్మెన్స్ అందరూ కూడా సూపర్ ఫామ్లో ఉన్నారు. ఇక బౌలర్స్ మాత్రం ఒకసారి ట్రాక్లోకి వస్తే పూర్తి స్థాయిలో తన ఆధిపత్యాన్ని సన్ రైజర్స్ చూపించబోతున్నారు. సో దాంతోపాటు మొత్తం స్టేడియం చుట్టూ పరిసర ప్రాంతాలంతా పూర్తి భద్రతాపరమైన చర్యలు చేపట్టారు. దాంతోపాటు ఎవరైతే లిస్టు కొన్ని ఇచ్చారో ఆ లిస్టు ప్రకారం కొన్ని వస్తువులు మాత్రం లోపలికి తీసుకురావద్దనేసి కూడా ప్రేక్షకుల్ని సిపి సైబరాబాద్ సిపి రాచకొండకు సంబంధించినటువంటి సిపి తరుణ్ జోషి చెప్పినటువంటి నేపథ్యం అయితే కనపడితే ఇప్పుడే
ప్యాట్ కమెంట్స్ గెలుపు మీద మేము అనేక వ్యూహాలు కూడా పన్నాం, ఖచ్చితంగా వాటిని ఇంప్లిమెంట్ చేసి చూపించి ముంబై ఇండియన్స్ మీద మేము గెలిచి చూపిస్తామనేసి కూడా ఆయన ఒక ఛాలెంజ్ విసిరిన నేపథ్యంలో మ్యాచ్ కోసం అందరూ కూడా ప్రేక్షకులు చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. సో ఎవరు గెలుస్తారంటే దానిపై కూడా సో దానికోసమే మెట్రోని కూడా 1 o'clock వరకు కూడా ఎక్స్టెండ్ చేసినటువంటి నేపథ్యంగా పడుతుంది. దాంతోపాటు కారులో వచ్చే బైకుల కోసం సఫిషియెంట్ పార్కింగ్ ప్లేస్ని కూడా వీరు ఏర్పాటు చేశారు. 7:30కి మ్యాచ్ స్టార్ట్ అయిపోతుంది. దాదాపు 4 గంటల నుంచే వీళ్ళందరూ కూడా స్టేడియంలోకి రావడం స్టార్ట్ చేశారు. కాకపోతే 5 గంటల నుంచి కూడా స్టేడియంలోకి పర్మిషన్ ఇస్తామనేసి కూడా పోలీసులు చెప్తున్నారు. సో మొత్తం ఆటగాళ్ళంతా కూడా ప్రాక్టీస్ సెషన్స్ ముగించుకొని మరి కాసేపటి వెళ్తున్నారు. ఎవరు గెలుస్తారనేది కూడా ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతుంది.